హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ నేను మీ ప్రశాంత్. సో మనం మోటో ఎడ్జ్లో చూసుకున్నట్టయితే కనుక సిరీస్లో అయితే చాలా సిరీస్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన దాంట్లో అయితే మోటో ఎడ్జ్ 50 కానివ్వండి, 50 ప్రో ఇలా చాలా సిరీస్ అయితే తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఫోన్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అదేంటో కాదు, మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఫ్యూజన్ అనేది 1 ఇయర్స్కి 2 ఇయర్స్కి ఒకసారి అయితే అప్డేట్ ఇస్తామని అయితే అంటున్నారు. అండ్ అలాగే అంటే ఇంత మనం 50 చూసుకున్నాం, దాని తర్వాత వెంటనే 50 ప్రో ఇలా మనకి 1 ఇయర్లోనే ఒక 2-3 సిరీస్ అయితే వస్తుంది. కానీ ఈ సిరీస్ వచ్చేసరికి అయితే మనకి 1-2 ఇయర్స్ అయితే గ్యాప్ ఇస్తామని అయితే అంటున్నారు. సో ముందుగా దీని సిరీస్ అయితే చూసుకుందాము. సిరీస్ చూసుకున్నట్లయితే కనుక దీని డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే విత్ కర్వ్డ్ డిస్ప్లేతో అయితే ఇస్తున్నారు. సో కర్వ్డ్ డిస్ప్లే కూడా చాలా బాగుందని అయితే చెప్పొచ్చు. అలాగే మనకి ఈ ప్రైస్ సీగ్మెంట్లో దీని ప్రాసెసర్ అయితే చాలా బాగుంది. ఏంటంటే ఇప్పుడు దీని ప్రాసెసర్కి వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే దీని ర్యామ్ రోమ్ చూసుకుంటే కనుక బేస్ వచ్చేసి మనకి బేసిక్ మీద వచ్చేసి 8GB ప్లస్ 128GB అండ్ అలాగే 8GB ప్లస్ 256GB 12GB ప్లస్ 256GBతో అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే మనకి కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే కనుక బ్యాక్ కెమెరా వచ్చేసి మనకి 50MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇస్తున్నారు. అలాగే మనకి 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇస్తున్నారు. అండ్ మనకి బ్యాక్ అది సో బ్యాక్ కెమెరా కూడా చాలా అద్భుతంగా అయితే, అంటే మనం ఇంతకుముందు ఫోన్తో కంపేర్ చేసుకుంటే కనుక ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ లెన్స్తో అయితే చాలా బాగా ఇచ్చారు, కొంచెం డిఫరెన్స్ అయితే చేశారు. అలాగే మనకి 4K రికార్డింగ్ కానివ్వండి, అలా మంచి రికార్డింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఫొటోస్ చూసుకున్నట్లయితే పోర్ట్రేట్ మనకి ఆప్షన్ కూడా ఇచ్చారు, మంచి పోర్ట్రేటింగ్ కానివ్వండి. అలాగే మనకి కొంచెం వాటర్ ప్రూఫ్ చూసుకున్నా కానీ వాటర్ రెసిస్టెంట్ కూడా చాలా బాగా ఇచ్చారు. మనకి ఒక 10 మినిట్స్ వరకు కొంచెం వాటర్లో పడ్డా కానీ సో ప్రాబ్లం అయితే ఏం లేదంటున్నారు. సో చూడాలని. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి అయితే 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. అండ్ అంటే మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఇంతకుముందు ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్టు కనుక 16 జస్ట్ మనకి ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే జస్ట్ 16 అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇందులో అయితే మనకి 32 అయితే ఇచ్చారు. సో చాలా బాగా ఇచ్చారు ఇదైతే. అండ్ మనకి జూమ్ కాల్స్ కానివ్వండి, అలాగే మనకి ఏదైనా జూమ్ మీటింగ్స్ సెల్ఫీస్ దిగడానికి కానివ్వండి, అలా అయితే చాలా బాగుంటుంది. అండ్ మనకి ఏంటంటే 32 మెగాపిక్సెల్ లెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి కెమెరా ఇందులో కూడా 4K రికార్డింగ్ అయితే ఉంది. సో అండ్ దీని మెయిన్ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే కనుక బ్యాటరీ కెపాసిటీ అయితే ఇంతకుముందు మనం ఆల్రెడీ అంటే మనకు మోటో అనగానే మినిమం 5500 6000 ఇలా వింటూ ఉంటాము. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి 5000 mAh బ్యాటరీ విత్ 68W ఛార్జర్తో అయితే ఇచ్చారు. అండ్ మనకి ఛార్జ్ కావడానికి కూడా జస్ట్ నియర్లీ అంటే హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో అయితే ఛార్జ్ అయిపోతుంది. అండ్ మనకి సింపుల్గా మనకి గేమింగ్కి కానివ్వండి ఎంత అన్నా కానీ 1 డే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఫోన్ ఇంత బాగా ఇచ్చినప్పటికీ మనకి వెయిట్ అయితే వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. ఇంతకుముందు ఫోన్తో కంపేర్ చేసుకుంటే జస్ట్ వచ్చేసరికి 190 గ్రామ్స్ 195 185 అట్లా గ్రామ్స్ ఉంటుండే. కానీ ఇది వచ్చేసరికి మనకి వెయిట్ వచ్చేసరికి 174 గ్రామ్స్ మాత్రమే ఉంది. అండ్ స్పీకర్స్ వచ్చేసరికి అయితే డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉన్నాయి, స్టీరియో స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి 3 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది ఫోన్ వచ్చేసరికి అయితే. అండ్ మనకి డ్యూయల్ సిమ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ సో మనకి ఆండ్రాయిడ్ వచ్చేసరికి అయితే ఇది 14 మీద అయితే రన్ అవుతుంది. అండ్ మనకి 3+4 ఇయర్స్ అయితే అప్డేట్ ఇస్తామని అయితే అంటున్నారు. సో నార్మల్గా 3 ఇయర్స్ వరకు అయితే మనకి అప్డేట్ వస్తూనే ఉంటుంది. అండ్ అలాగే మనకి ప్రైస్ సెగ్మెంట్ మెయిన్ ప్రైస్ చూసుకున్నట్లయితే కనుక మనకి మెయిన్ ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి అయితే మనకి బేస్ వేరియంట్ అంటే 8GB ప్లస్ 128GB వచ్చేసి 22,999 ఉంది. అది మనకి మళ్ళీ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు కనుక మనం వాడితే కనుక మనకి 2000 అయితే డిస్కౌంట్ ఉంటుంది. అంటే ఓవరాల్గా మనకి 20,999 మాత్రమే వస్తుంది. అలాగే ఒకవేళ మనకి స్టోరేజ్ ఎక్కువ కావాలి అండ్ ర్యామ్ ఎక్కువ రోమ్ ఎక్కువ కావాలి అని అనుకుంటే కనుక 12GB ప్లస్ 256GB వచ్చేసి అయితే 24,999కి అయితే వస్తుంది. అండ్ దీనికి కూడా ఐసిఐసిఐ ఆఫర్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే లాంచ్ కావడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఇది మినిమం అంటే 12GB ప్లస్ 256GB వచ్చేసి 25,999కి వస్తుంది. కాబట్టి ఇది మనకి కార్డ్తోని అవన్నిటితోని కలుపుకుంటే కనుక 22,999 మాత్రమే వస్తుంది. అంటే మాకు స్టోరేజ్ ఎక్కువ కావాలి, కొంచెం అంటే స్పీడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అట్లా అనుకునే వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ మనకి గేమింగ్ పరంగా చూసుకున్న చాలా బెస్ట్. అండ్ మనకి ఓవరాల్గా మనకి కెమెరాస్ కూడా చాలా ఇంప్రూవ్ అయితే చేశారు. సో మనకైతే అన్బాక్సింగ్లో చూసుకుంటే కనుక అన్బాక్సింగ్లో అయితే మనకి ఫోన్తో పాటు ఛార్జర్ ఇస్తున్నారు, 68W ఛార్జర్ ఇస్తున్నారు. అలాగే మనకి ఛార్జర్కి కేబుల్, అలాగే మనకి సాకెట్ కూడా ఇస్తున్నారు. సో మనకి ఓవరాల్గా అన్బాక్సింగ్లో అయితే చాలా బాగా ఇస్తున్నారు. అన్బాక్సింగ్లో మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకి ఒకవేళ ఫోన్కి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అనుకున్నా కానీ సర్వీస్లో అయితే దగ్గర ఉన్నాయి. అలాగే దీనికి మెయిన్ ఏంటంటే మనకి కస్టమర్కి కాల్ చేస్తే కనుక కస్టమర్సే వచ్చి స్వయంగా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ
తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది ఇందులో అయితే. అండ్ మనకి మెయిన్ ఏంటంటే మోటోలో ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక మనకి మెయిన్ వాటర్ రెసిస్టెంట్ ఎక్కువ ఇస్తున్నారు, అంటే మా వాటర్లో పడ్డా కానీ ఇలాంటి ఫ్యూచర్స్ చాలా బాగా ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి అయితే మనకి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అయితే చాలా బాగుంది ఇదైతే. అండ్ మంచి ప్రైస్ సెగ్మెంట్లో మంచి స్నాప్డ్రాగన్ అంటే మంచి ప్రాసెసర్తో అయితే ఇది కొంచెం రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను. నాకు ఈ ఫోన్ అయితే కొంచెం చాలా బాగా నచ్చింది. నేను అన్బాక్సింగ్లో కూడా ఈ మొబైల్ అయితే చూపిస్తాను తొందరలోనే. కానీ మంచి ప్రాసెసర్ అనేది చెప్పొచ్చు, ఎందుకంటే మనకి ఇది 7th Gen ప్రాసెసర్తో అయితే వస్తుంది, 7th Gen 2 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది ఫోన్ అయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో. సో తీసుకున్న వాళ్ళకైతే నేను ఇదైతే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే కొంచెం ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ అనేది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గేమింగ్ పరంగా చూసుకున్నాను మనం చాలా యూజ్ చేసే వాళ్ళకి కానివ్వండి, హీట్ అయితే అంటే ఒకప్పుడు అంటే మోటో అంటే కొంచెం హీటింగ్ అనేది ఎక్కువ ఉంటుండే కాబట్టి, కానీ ఈ మధ్య కాలంలో ఈ హీటింగ్ కూడా తీసేసారు, చాలా హీటింగ్ కూడా అసలు అవ్వట్లేదు. అంటే ఫోన్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ మళ్ళీ కర్వ్డ్ డిస్ప్లేలో ఇచ్చారు. సో కర్వ్డ్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకైతే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.